నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోండి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు వినతి పత్రం సమర్పించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ జర్నలిస్టులు సూర్యాపేట జిల్లా మునుగాల మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 14న స్వామివారి కళ్యాణం వసంతోత్సవంతో ముగియనున్న ఉత్సవాలు అభివృద్ధికి ఆమడ దూరంలో మంచిర్యాల జిల్లా చాతనపల్లి గ్రామం బడ్జెట్ రాకుంటే నేనేం చేయాలంటూ సర్పంచ్ నిర్లక్ష్య సమాధానం వివరాల్లోకి వెళ్తే సంవత్సరాలుగా ఆవిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్టుల సమస్య సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ జర్నలిస్టులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం టీయూడబ్ల్యూజే రాజేంద్రనగర్ మండల జనరల్ సెక్రటరీ సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎంతో ముఖ్య పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చారని వాటిలో ముఖ్యంగా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, ప్రైవేటు ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ఎస్ తద్వారా హెల్త్ కార్డు జారీ చేసినప్పటికీ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఈ సేవలు కొనసాగాయని, గత ఏడాది నుంచి 1-2 ఆసుపత్రుల్లో మినహా ఎక్కడా హెల్త్ కార్డు పనిచేయడం లేదని, దీంతో జర్నలిస్టులు అప్పులు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడిందని, ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న హాస్పిటల్స్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని, తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే విధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మంచర్ల శ్రీనివాస్, రాజేంద్రనగర్ నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు. తీసుకుంటా ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులకు అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, మరి ఈ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టులు అంతా కలిసి మరి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని కలిసి మరి మా సమస్యలను ప్రస్తావిస్తూ ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయ్యేలాగా మరి హెల్త్ కార్డు విషయంలో మాట్లాడతారని హామీ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా జర్నలిస్టులు అంటే అపారమైన ప్రేమ ఉంది, కానీ ఎందుకో ఇచ్చిన హామీలను నెరవేరుస్తలేరు. జర్నలిస్టులు అంటే ఏందో మీకు ఉద్యమంలో తెలుసు, మా పాత్ర ఏందో తెలుసు. మరి ఇప్పుడైనా మీరు స్పందించి మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తాం. నారాయణపేట జిల్లా మరికల్ మండలం మరికల్ పట్టణం 2వ వార్డులో చెత్తతో పేరుకుపోయిన మురికి కాలువలు మరియు రహదారి పక్కన గల పురాతన మండల తహసీల్దార్ కార్యాలయం ముందు చెత్త చెదారంతో కూడిన మురికి కాలువలపై పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ లేకపోవడం, నిర్లక్ష్యంగా వహిస్తుండటంతో దోమలతో దుర్గంధపూరితంగా తయారైంది. ఉన్నతాధికారుల తక్షణమే స్పందించి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారు చేసేందుకు ప్రణాళికలు రచించాలని, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శిని తక్షణమే విధుల నుండి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కామోల్ పస్పూర్ లోకేశ్వరం ఆటో స్టాండ్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బైంసా పట్టణ సీఐ వేణుగోపాలరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ తోటా విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నుంచి వస్తే మళ్ళీ వాటర్ తాగడానికి ఎక్కడ ఫెసిలిటీ లేదు. వెళ్తే మళ్ళీ ఏదైనా ఒక హోటల్కి వెళ్ళాల్సింది. ఇంకా ముందు కాలంలో ఎవరింటికి వెళ్ళినా కూడా పోయి అడిగితే వాటర్ ఇష్టం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు, ఎందుకంటే అందరూ కూడా 20 పనుల వాళ్ళు ఇంటికి తల వేసుకొని పోతుంది కాబట్టి ఎవరు ఇంటికి పోతే వాటర్ ఇచ్చే సిచ్యువేషన్ లేదు. కాబట్టి వచ్చే ప్రజల కోసం, బయట నుంచి బైంసాకి వచ్చే ప్రజల కోసం, అట్లే బైంసాల అటు ఇటు వెళ్ళే ప్రజల కోసం వాళ్ళు చలివేంద్రం ద్వారా ఎండాకాలం సందర్భంగా వాటర్ సప్లై చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఎవరైతే ఒకరిద్దరూ అందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్ 8వ వార్డులో ఏదైతే చలివేంద్రం స్థాపించడం జరిగిందో మరి ఆటో స్టాండ్ వాళ్ళకు కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన సిఐ గారికి, మరి గిరిదావర్ గారికి, ఎంఆర్ఓ స్టాఫ్ గారికి మరియు R&D ఆఫీసర్ సార్లకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాతోటి మేము కూడా దీంట్లో పాల్పంచుకుంటాము. ఏ విషయాలున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మా మున్సిపల్ తరఫున మీకు ఎట్టి పరిస్థితుల్లో మా అండదండాలు ఉంటాయి. ఇది చాలా మంచి పని. ఇది ఎండాకాలం వాటర్ తాపుడు మరి బైంసా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మీతో చేతనైనంత త్వరగా మనం కూడా నిర్మల్లో పాకాల రామచందర్ మా యొక్క గురువు, ఆయన కూడా చలివేంద్రంతో పాటు మరి అంబలి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఇంద్రకరణ్ రెడ్డి యొక్క శిష్యుడు పాకాల రామచందర్. దయచేసి మనల్లో కూడా మరి ఎవరైనా అలాంటి పెద్ద దాతలు ఉన్నట్లయితే మనం కూడా మరి అంబలి కార్యక్రమాన్ని బైంసాలో మరి ఒక బస్టాండ్ ఎదుట అంబేద్కర్ ఎదుట ఏర్పాటు చేయాలని బైంసా పట్టణ ప్రజలను. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు అంబేద్కర్ యూత్ కమిటీ వారు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నెట్టెంపాడు గ్రామంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, అలాగే ప్రస్తుతం సమాజంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పద్ధతిని పాటిస్తున్నారని, అంబేద్కర్ ఆశయాల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అండగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నజూమ్ మునిసా బేగం, జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఫాతిమా, ఉప సర్పంచ్ మహేశ్వరి, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, ధరూర్ శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, అంబేద్కర్ యూత్ కమిటీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ అంటే ఈరోజు మనం ఇట్లా అంటే రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. ఈ రోజు మనం ఈ విధంగా చప్పట్లు కొట్టి ఈ విధంగా కూర్చొని మనం అందరి సమక్షంలో ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నామంటే వారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు భారత ప్రభుత్వం నడుస్తుంది. కుల మతాలకు అతీతంగా ఈ రోజు ఏ పోలీస్ కేసు అంటే ఎటువంటి పరిస్థితి, ఎటువంటి వారికి ఏం న్యాయం చేయాలి, ఎటువంటి ప్రకారంగా నడుచుకోవాలి, భారతదేశ రాజ్యాంగాన్ని నిలబడిన వ్యక్తి, మహాన్ వ్యక్తి. మళ్ళీ ఈరోజు అటువంటి కార్యక్రమానికి అన్నయ్య నెట్టంపాడు గ్రామస్తులు ఆహ్వానించడం చిరస్మరణీయం. ఎందుకంటే ఇటువంటి అవకాశం నా చేతిలోకి రావడం నేను అదృష్టంగా భావిస్తాను. ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడాల్సిన అవసరం మనకు చాలా ఉంది. మరి వారు రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ప్రజల ఏ విధంగా మసులుకోవాలి, ప్రభుత్వం ఏ విధులు నిర్వహించాలి, ఏ విధంగా ప్రజల పరిపాలించాలని ఒక రాజ్యాంగాన్ని గతంలోనే ఒక 70 ఏళ్ల క్రితమే, అంటే మనకు 73 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి, ఆ 73 సంవత్సరాల క్రితమే ఈ చట్టాలను రూపకల్పన చేసి గ్రామాల అభివృద్ధి సర్పంచులో ఈ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు భారత ప్రభుత్వం వారి చేతుల మీద రాజ్యాంగాన్ని నడిచే పరిస్థితి ఈరోజు బాధ్యత కూడా మన ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈరోజు 73 సంవత్సరాలకి నడుస్తుంది. ఖచ్చితంగా మన ఈరోజు ఇటువంటి గొప్ప అవకాశం రావడం చాలా సంతోషం. ఈరోజు అంటే నెట్టంపాడు గ్రామం కూడా గతంలో చూస్తే గత 73 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చాలా గ్రామాల్లో మార్పు వచ్చింది. వాళ్ళ గతంలో గ్రామ పంచాయతీల సర్పంచులు ఎవరు తింటారో ఎవరు పోతుందో తెలియదు.
ఈరోజు పల్లె ప్రగతిని ప్రతి వార్డులో శుభ్రంగా చేసుకునే బాధ్యత ఈరోజు సర్పంచులకు కానీ ఎదుగుతారు. ప్రజల ఆర్థికంగా ఎదిగిన రోజే మన పిల్లల చదువులు కానీ అన్ని రకాలుగా వాళ్ళు మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా ప్రజలకి ఆర్థికంగా అంటే డబ్బున్న రోజే మన పిల్లలకి మంచి బట్టలు ఇస్తాం, మంచి చదువు చెప్పిస్తాం. అంటే ఆర్థికంగా ఎదగడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అయితేమి, అదేవిధంగా ఈరోజు రైతు బంధువు అయితేమి, రైతు చనిపోతే ఇన్సూరెన్స్ అయితేమి. గతంలో రైతు చనిపోతే కనీసం పలకరించే పరిస్థితి లేకుండా ఈరోజు 5 లక్షల రూపాయలు ఉచితంగా వితిన్ ఒక వారం రోజుల్లో మీకు మీ చేతికి రావడానికి ఒక గొప్ప అవకాశం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. నగరంలోని పలు స్పా సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కొన్ని స్పా సెంటర్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. कोई कस्टमर है ना? नहीं कोई नहीं सुबह हम लोग आइए ये ढूंढो मत भाई आप कोई भी नहीं कस्टमर नहीं सर बिल्ली जिसको बंद చేసుకోండి दिल्ली खाना रमेश सर आप क्या है జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతిష్టాపన కోసం గ్రామ సర్పంచ్ వీరేందర్ ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. అలాగే పల్లె ప్రగతిలో భాగంగా ప్రారంభించిన శ్మశాన వాటిక నిర్మాణ ప్రాంగణంలో నీటి కోసం బోరు వేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ హరిత సుదర్శన్, వార్డు మెంబర్లు, కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. जोहार बाबा साहेब अंबेडकर అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకమైన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టను ప్రారంభించడం, భూమి పూజ చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరికీ, అక్కరాజుపల్లి గ్రామం తరపున పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. దీన్ని అతి తొందరగా ఏప్రిల్ 14 లోపల పూర్తి చేసి అంబేద్కర్ గారి జయంతి రోజుకు కంప్లీట్ చేసుకొని విగ్రహం దగ్గరనే అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకోవాలని గ్రామస్తులందరికీ వేడుకుంటూ ముగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో 1.86 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, పీఎస్సీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ భవనము, అలాగే స్కూల్ బిల్డింగు 50 లక్షలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్కు 50 లక్షలు, అలాగే సొసైటీ బిల్డింగ్కు 50 లక్షలు, మార్కెట్ కమిటీ తరఫున 36 లక్షలు, మొత్తం 1,86 లక్షలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ప్రతి విషయంలో రైతుల విషయమే కానీ, రైతులకు ఎప్పటికప్పుడు పెద్దపీట వేసి 4 గంటల కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతూ ఉన్నాం.
అందులో పటంచెరు నియోజకవర్గంలో 10% వ్యవసాయం ఉంది, 90% ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఉన్న 10% మనం అగ్రికల్చర్ను కాపాడుకోవాలి, రైతును కాపాడుకోవాలి. వారికి ఇబ్బంది లేకుండా గోడామ్స్ కానీ, సొసైటీ ద్వారా సబ్సిడీ ద్వారా వచ్చే షీడ్స్ కానీ, ఫర్టిలైజర్ కానీ, అలాగే ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ గిట వారికి అందించే రీతిలో నూతనంగా మొన్ననే 8 సొసైటీలకు 8 సొసైటీలు డైరెక్టర్లు మనము వైస్ చైర్మన్లు గెలుచుకోవడం జరిగింది. దానికి తోడుగా మనకు మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ చైర్మన్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు గిట బ్రహ్మాండంగా టీం ఉన్నది. ఈ టీం అంతా రైతులకు అందుబాటులో ఉండి పనిచేయాలి. మనం అందరం కలిసి జవాబుదారీగా పనిచేయాలి. కాబట్టి ఆ విధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచం, యావత్ భారతదేశంలో ఆర్థిక మాన్యం ఉన్న మీ అందరి దయతోటి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి మన దగ్గర బిల్డర్స్ ఉన్నారు, ఇండస్ట్రీ ఉన్నది. అందరి సహకారం, నోరు మంచిగుంటే ఊరు మంచిగున్నట్టు అందరి సహకారం తీసుకొని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటే ఏదో రకంగా మనని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి ముందుకు సాగాలని చెప్పి మేము ప్లాన్తో పోతా ఉన్నాం. తప్పకుండా ఇవే కాకుండా రాబో కాలంలో గ్రామాలలో ఈరోజు పట్టణ ప్రగతి కానీ, మన మున్సిపల్లో పట్టణ పల్లె ప్రగతి కానీ ఇవన్నీ ఇట పచ్చదనము, చెట్లు పెంచడము, గ్రీనింగు ఇవన్నీ ఇట కేసీఆర్ గారు మంచి గొప్ప ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు హరీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య మరియు కార్యవర్గం మీర్పేట్ సీఐ యాదయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిటీ సభ్యులు సీఐ యాదయ్యకు షాల్వాతో సన్మానం చేసి పుష్పగుచ్చం అందించారు. మార్చి 1వ తారీఖు టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మీర్పేట్ కొత్తగా నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. దానికోసము దాంట్లో భాగంగా మన మీర్పేట్ సిఐ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మన కాలనీలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ త్వరగా మనకి స్పందించి మనకి సాయం చేస్తారని చెప్పి మన సిఐ గారు హామీ ఇవ్వడం జరిగింది. వచ్చి సన్మానం కూడా చేయడం జరిగింది సిఐ గారికి. 1వ తారీఖు టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. దానికి నేను హరీష్ కుమార్ యాదవ్ అధ్యక్షుడిని, జనరల్ సెక్రటరీగా పుల్లయ్య గారు, వైస్ ప్రెసిడెంట్గా జంగయ్య యాదవ్ గారు ఎన్నుకోవడం జరిగింది. నర్సంపేట కరాటే జానీ మాస్టర్ ఆధ్వర్యంలో ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన 24 మంది స్పెషల్ ఆఫీసర్స్ మేనకా సహకారంతో కేజీబీవీ విద్యార్థులు షేక్ జానీ మాస్టర్ శిక్షణలో 3 నెలల్లో నేర్చుకున్నటువంటి సాహస విన్యాసాలు ప్రదర్శించి వచ్చిన అతిథులు ఆశ్చర్యపడేలా చేశారు. తదనంతరం వారికి మున్సిపల్ చైర్పర్సన్ గుంటి కిషన్ రజని చేతుల మీదుగా ఆరెంజ్ మరియు ఎల్లో బెల్ట్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇప్పుడున్న రోజుల్లో బాలికల రక్షణకై కరాటే చాలా అవసరమని, వారు నేర్చుకున్న కరాటే విద్య వారికి ఎప్పటికైనా ఉపయోగపడుతుందని, సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న ఘటనల దృష్ట్యా కరాటే నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని కరాటే షేక్ జానీ మాస్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ మేనక అన్నారు. మార్చి 3వ తారీఖు 2020లో నర్సంపేట డివిజన్లో జరిగినటువంటి కరాటే గ్రేడింగ్ టెస్ట్లో కేజీబీవీ ఖానాపూర్ విద్యార్థులను పాల్గొనడం జరిగింది. 24 విద్యార్థులకు గాను ఎల్లో బెల్ట్స్ అండ్ ఆరెంజ్ బెల్ట్స్ వాళ్ళకు ప్రధానోత్సవం చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా మణుగాల మండలం రేపాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు నడిగూడెం మండలం సిరిపురం గ్రామం నుండి రేపాలకు చేరుకుని గ్రామ పురవీధుల్లో తిరుగాడారు. స్వామివారికి గ్రామ ప్రజలు, భక్తులు హారతులతో, కోలాట నృత్యాలతో అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గండు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు 10 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయన్నారు. జాతర సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రికెట్, కోలాట, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయ అర్చకులు రామకృష్ణాచార్యులు మాట్లాడుతూ సిరిపురం రాకతో మొదలైన బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణం, వసంతోత్సవం జరుపుకొని 14న సిరిపురం తిరిగి వెళ్లడంతో ముగుస్తున్నాయన్నారు.
గోవిందా 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 జై బోలో నేపాల్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలం చాతనపల్లి గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వం పట్టణ ప్రగతి పథకం ప్రవేశపెట్టినా ఈ గ్రామాన్ని అధికారులు పట్టించుకోలేదు. నాయకులు కూడా పట్టించుకోలేదు. ఏ ఊరికి వెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలం వచ్చిందంటే గ్రామస్తులు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. ఆరోగ్యం బాగాలేక ఏదైనా ఊరు వెళ్లాలంటే గగనమే. కనీసం మంచినీరు, వైద్యం, విద్య చాలా ముఖ్య అవసరాలు. కనీస సదుపాయాలు లేక గ్రామస్తులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే లేడు. వర్షాకాలం వచ్చిందంటే టీచర్లు రారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ని అడిగితే మాకు బడ్జెట్ రాలేదని, నేనేం చేయను అంటూ సమాధానం చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు తమ గ్రామంపై దృష్టి సారించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలంలో చామనపల్లి ఊరు. ఈ విలేజ్ చాలా ఇంటీరియల్ విలేజ్, ఇది మండలం మొత్తానికి. అయితే ఇక్కడ వర్క్ చేయడం అనేది పిల్లలు చాలా మంచి పిల్లలు, మంచిగా చదువుకునే పిల్లలు, హార్డ్ వర్క్ చేస్తారు, మంచిగా చదువుతారు. కాకపోతే ఈ విలేజ్కు రోడ్డు సౌకర్యం లేకపోవడం అనేది చాలా వెనుకబడి ఉంది దానివల్ల. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం అయితే ఈ ఊరికి ఇరువైపులో కూడా రోడ్డు ఏమి కూడా కాలేదు. ఒకవైపు పెద్ద వాగు ఉన్నది, చాలా పెద్దది. తర్వాత ఒకవైపు ఏమో ఈ కృష్ణపల్లికి ఏమో రోడ్డు మొత్తం కూడా వర్షాకాలం వచ్చి ఎర్ర బురదతో మొత్తం కూడా నిండిపోతుంది మొత్తం కూడా. అటువైపు కూడా మనం ఈవెన్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. గత వర్షాకాలం అయితేనేమో ఒక గర్భిణి కూడా, ప్రెగ్నెన్సీ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించారు మొత్తం మంది కూడా. తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడ ఈ గ్రామానికి కనీస సౌకర్యాలైనటువంటి రోడ్డు సౌకర్యం కల్పించాలి తప్పకుండా. దీనివల్ల ఎంతోమంది ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. టీచర్లకు కానివ్వండి, మిగతా అధికారులకు కానివ్వండి, ఊరికి వచ్చే వాళ్ళకు, ఊళ్ళో ఉన్న వాళ్ళకు మెయిన్గా తెల్లారితే ఈ రోజులలో ఎన్నో అవసరాల కోసం వ్యాపార రీత్యా, వైద్య రీత్యా ప్రతి దానికి కూడా బయటకు వెళ్ళవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఇది చిన్న పల్లెటూరు కాబట్టి ఎటు పోయినా కానీ వాళ్ళకు నరకప్రాయంగానే ఉన్నది. అందుకోసం నేను తక్షణమే ఈ రోడ్డు బాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామ పంచాయత్. ఇక్కడ ఫస్ట్ మాకు రోడ్డు సౌకర్యం లేదు. 15 సంవత్సరాలు అయితే నాకు తెలియచ్చి ఇప్పటి వరకు కూడా రోడ్డు సౌకర్యం అనేది లేదు. ఈ కన్నెపల్లి ఇటు పోవాలంటే కన్నెపల్లి, కృష్ణపల్లి, రెబ్బెన్ దాకా పోవాలా. ఇటు పోవాలంటే సూరారం, ఇటు పోవాలంటే మల్లంపేట. ఈ 10-15 కిలోమీటర్లు పోతే కానీ మాకు డాంబర్ రోడ్. అప్పటి వరకు కంకెర, ఇదే బురద. మళ్ళీ తర్వాత ఈ శ్మశాన వాటిక కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ రెవెన్యూలు కూడా ఈ రోడ్ గురించి ఏందో శాంక్షన్ అయిందంటారు, వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆపేస్తారు. వాళ్ళు మాదంటారు, వీళ్ళేమో వేస్తామంటారు. వేసేది లేదు, మేము నడిచేది లేదు. మళ్ళీ ప్రగతి ఎలా వస్తుంది? ప్రగతి ఎలా వస్తుంది? పల్లె ప్రగతి అంటే ఇక్కడ మంచి ఏమన్నా సౌకర్యం వస్తే మంచిగా చూసుకుంటాడు సర్పంచ్. కానీ బడ్జెట్ లేని అయినా ఏం చేస్తాడు. మళ్ళీ సీసీ రోడ్ కూడా కొన్ని పెండింగ్లే ఉన్నాయి. బీసీ వాడక లేదు, లేసి ఒక కాలనీ లేదు. వర్షాకాలం వస్తాక మీ మధ్య కట్టవుతుంది, బీసీ కట్టవుతుంది. పోలేదు, నడిచిపోవడమే. లేకుంటే ఎడ్ల బండి కూడా లేదు ఈ రోడ్డు సరిగా. విలేజ్ బస్ సౌకర్యం కూడా మొన్ననే సౌకర్యం చేసుకున్నాం. మేమే కొట్లాడి సర్పంచ్తో మాట్లాడితే మట్టి రోడ్డు పోసి వాళ్ళకి వెళ్ళి మొన్న నుంచి వస్తుంది బస్సు. 4 రోజులు అవుతుంది.
కర్నూలు జిల్లా నంద్యాలలో మూలసాగరంలో అహోబీల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలు వృషభాల బండిని కట్టి పూలమాలలతో అలంకరించి మూలసాగరం నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తూ గానా బజానాలతో కోలాటాలతో అహోబీల శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ ఆచారం గత 350 సంవత్సరాల నుండి వస్తూనే ఉంది కనుక ఇక్కడి మా ప్రజలు ఈ ఆచారాన్ని వదలకుండా భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా కులాలకు అతీతంగా ఎంతో వైభవంగా అహోబీల శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. నేను నాయ బ్రాహ్మణ సేవా సంఘం యొక్క ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శిని. అందులో భాగంగా మా కుటుంబానికి ఈ యొక్క మూలసాగరంలో ఈ యొక్క తిరునాళ అహోబిలం క్షేత్రముకు ఈ గ్రామంలో మాకు ఏదైతే ఓబులం బండి అనేటువంటి నామకరణం చేశారో పూర్వం నుంచి కూడా ఓబులం బండి అహోబిలానికి ఇక్కడి నుంచి వెళ్ళి అందరూ ఐకమత్యంగా ఈ యొక్క కులమతాలకు అతీతంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రతి ఇంట్లో ఈసారి మాకు మా కుటుంబంలో అనగా మా తమ్ముడు గురప్ప, రామలింగము, వెంకటేశ్వర్లకు అవకాశం కల్పించారు. ఇక్కడ బ్యాండ్ అయితేనేమి, చెక్క భజన అయితేనేమి, నాదస్వరం అయితేనేమి, కోలాటము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా కుటుంబం తరఫున నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబం మాకు అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మాది మూలసగ్రం గ్రామము. ఈ మూలసగ్రం గ్రామంలో ప్రతి శివరాత్రి తర్వాత నవమి రోజు ఇక్కడి నుంచి అహోబుల బండి లో అహోబుల క్షేత్రంలో అక్కడ అక్కడ తిరునాళ్ళలో ఉత్సవాలు జరిగిన రోజు అన్నదాన సత్రాన్ని నిర్వహించడం గురించి అవసరమైన తిరుబండారాలు తర్వాత ఈ పొట్టేళ్ళు ప్రతినిధించి ఈ బండిలో తీసుకొని ఉత్సవంగా ప్రతి ఒక్క తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలు, యువకులు, స్త్రీలు అందరూ పాల్గొని ఇంటి నుంచి బండికి నరసింహస్వామికి ఉత్సవ రూపంలో ఇక్కడి నుంచి గ్రామ సరిహద్దుల వరకు తీసుకుని పోవడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క కుటుంబము దేవునికి ఆ బండికి టెంకాయ కొట్టి ఆరతులు ఇచ్చి నరసింహస్వామికి ఉత్సవము బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది మా గ్రామానికి యొక్క క్రెడిట్ దక్కుతుంది. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిబ్లింగంజ్ పై నగరంలోని ఓ పబ్లో దాడి చేశారు కొందరు వ్యక్తులు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటుంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వినతి పత్రం సమర్పించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ జర్నలిస్టులు. సూర్యాపేట